బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ పనులపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎల్ఎన్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎల్ఎన్టీ ప్రతినిధులపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రాజెక్టులో నాణ్యత ఎందుకు లోపించిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నాసిరకం పనులకు కారకులను వదిలేదని మంత్రి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి. మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఉత్తమ్ కుమార్ ఆదేశించినట్టు తెలుస్తుంది. నిన్న తన నివాసంలో మేడిగడ్డపై సీఎం రేవంత్ సమీక్షించారు. సీఎం ఆదేశాలతో మేడిగడ్డపై ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజ్లో నాణ్యతా లోపాలను ప్రభుత్వం గుర్తించింది. నాణ్యతా లోపాలకు కారకులను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. అవసరమైతే మేడిగడ్డపై విచారణకు ఆదేశిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. 1000 కోట్లు ఖర్చు పెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎన్నికల సమయంలో ప్రధాన అంశంగా మారింది మేడిగడ్డ బ్యారేజ్ వివాదం. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అక్కడ నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ వంతెన వద్ద అక్టోబర్ 21న కుంగింది. బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేస్తామంది. దాంట్లో భాగంగానే తాజాగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఎన్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకు నాణ్యత లోపించింది, ఎందుకు కుంగింది బ్యారేజ్ అంటూ మంత్రి చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. బాధ్యులను ఎవరిని వదిలిపెట్టను, ఖచ్చితంగా చర్యలు తప్ప అంటూ మంత్రి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటరియట్ లో భేటీ అయ్యారు. ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రతినిధులతో, అలాగే గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ దేశాయ్ తో కూడా భేటీ కావడం జరిగింది. వారందరిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నీటిపారుదల శాఖ అధికారులకు ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో ఈ సమావేశానికి రివ్యూకు హాజరు కావాల్సిందిగా ఉత్తమ్ ఆదేశించారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఏవైతే ఉండడం జరిగిందో దాంట్లో శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయిన ఘటనకు సంబంధించి, నాసిరకం పనులకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందంటూ ఆయన సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు త్వరలోనే ఆదేశించనున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు డైరెక్ట్ గా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖాపరమైనటువంటి అధికారులతో పాటు ఎలాంటి ప్రతినిధులతో భేటీ ఆయన సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద ప్రాజెక్టు, ప్రజాధనంతో కట్టినటువంటి నీటి ప్రాజెక్టులు, 1000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టులు నాసిరకం పనులతో కట్టడము, కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే అది కుంగిపోవడము, ఈ నాసిరకం పనులు బయటపడడం దేనికి సంకేతం అంటూ ఆయన సీరియస్ అయ్యారు. దాంతో పాటు కేవలం ఏదో ప్రభుత్వంతో గతంలో చెప్పినట్టుగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా 2 సంవత్సరాల వరకు మాత్రమే దాంట్లో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, ఏదైనా ఇతర ఇబ్బందులు వస్తే పునర్నిర్మాణం, తర్వాత దాన్ని రిపేర్ వర్క్ చేయడం అనేటువంటిది ఏదైతే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, దానిపైన సీరియస్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏదో ఒక అధికారికి ఒక లేఖ ఇచ్చి మాకు సంబంధం లేదు, 2 ఏళ్లు కంప్లీట్ అయిపోయింది, గతంలో ప్రభుత్వంతో చేసినటువంటి ఒప్పందంలో భాగంగా 2 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఘటన, మాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు. శాఖాపరమైనటువంటి చర్యలుంటాయి, చట్టపరమైనటువంటి చర్యలుంటాయి, నాసిరకమైనటువంటి పనులు ఉన్నాయనేటువంటిది నిగ్గు తెలుస్తాం, అందరినీ చట్టపరంగా శిక్షిస్తామంటూ సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, కొంచెం లోతుగా మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం ఎంత అయింది, ఎప్పుడు ప్రారంభమైంది ఈ బ్యారేజ్ అనేది ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే 2020 జూన్ 29న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. కంప్లీట్ అయ్యాయి. 2020 జూన్ 29కి కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ అనేటువంటి. సో ఆ డేట్ కట్ ఆఫ్ నుంచి తీసుకుంటే 2022 జూన్ 29 వరకు ఏ ఇబ్బంది ఉన్నా ఆ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఎల్ఎన్టీ సంస్థనే చూడాల్సినటువంటి ఒప్పందం ఉంది ప్రభుత్వంతో. సో ఆ ప్రతిపాదనను వీరు లేఖ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశాయ్ గాని, ఎల్ఎన్టీకి సంబంధించి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ దేశాయ్ గాని, ఇంకా ఇతర ప్రతినిధులు. అది ఎంత మేరకు సమంజసం కాదు. ఆ నిబంధన చెప్పి అప్పుడు గతంలో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ డీటెయిల్స్ లోకి వెళ్తుంది ఈ ప్రభుత్వం. త్వరలోనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయబోతా ఉన్నాము. నాసి రకపు పనులు కట్టిన ప్రాజెక్ట్ కన్నా 2 ఏళ్ల తర్వాత ఇమీడియట్లీ
ఈ రకమైనటువంటి పరిస్థితి కారణాలు ఏంటి అనేటువంటిది డీటెయిల్స్ లోకి వెళ్తే అందరూ శిక్షార్హులు అవుతారు, చట్టమైన పని చర్యలు తీసుకుంటారు, అందరూ జైలుకు పోతారు అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించినటువంటి పిల్లర్ల కుంగుబాటుకి సంబంధించినటువంటి అన్ని విషయం, ఎందుకంటే 3,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికిప్పుడు కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ నిర్మించాలంటే 50 కోట్లు కావాలి. దీన్ని పునరుద్ధరించాలంటే మేడిగడ్డ ఏదైతే కుంగిపోయిందో ఘటన పునరుద్ధరించాలంటే 600 కోట్లు కావాలి. సో ప్రభుత్వం పైన 600 కోట్ల భారం పడేటువంటి పరిస్థితి ఉంది. 3,300 కోట్లు ఖర్చు పెట్టి 600 కోట్లకు వెనకడుగు వేస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఎల్ఎన్టీ సంస్థ ద్వారానే దాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు శాఖాపరమైనటువంటి చర్యలు, కాంట్రాక్టర్లు, అప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంజనీర్లు, డిజైన్ చేసినటువంటి వారు, నిర్మించినటువంటి వారు అందరిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా దీని గురించి మాట్లాడనున్నారు. రామ్, రైట్ మధు, దీనికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ కమిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. ఓవైపు ఎల్ఎన్టీ మేము మళ్ళీ పనులు చేయించే మాకు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సో ఏం చేయబోతుంది ప్రభుత్వం? ఒక సీరియస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బహుశా ఒక ఎంక్వైరీ కమిటీ వేసే అవకాశం ఉందా దీనిపైన? సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తామంటుంది ప్రభుత్వం. మండలిలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మండలిలో మాట్లాడుతున్నారు. గవర్నర్ సంబంధించినటువంటి స్పీచ్ కి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఆయన మాట్లాడుతుంటే మధ్యలో ఎమ్మెల్సీ కవిత కలగజేసుకొని ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మీరే ఉన్నారు కదా, అధికారం మీదే కదా, మీరు ఎంక్వైరీ చేయండి, దాంట్లో ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ అవుతూ కల్వకుంట్ల కవిత గారు కోరుకుంటున్నట్టుగా త్వరలోనే ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం, సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపిస్తాం, శాఖాపరమైన చర్యలు ఉంటాయంటూ ఆయన మాట్లాడారు. సో దాంట్లో భాగంగానే సిట్టింగ్ జడ్జి తో లోతైనటువంటి విచారణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీ పరంగానే మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం, మేడిగడ్డ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలను అన్నిటినీ వెలికి తీస్తాము అనేటువంటిది చెప్పాలి. అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఖచ్చితంగా విచారణ ఉంటుంది. ఈ విచారణ ఎంత సమయం పడుతుంది, ఎవరెవరిపైన విచారణ చేయనున్నారు అనేటువంటిది త్వరలో తేలనుంది. అప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, డిజైన్ ఇచ్చినటువంటి వారు, నిర్మాణం చేపట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు అందరిపైన శాఖాపరమైనటువంటి చర్యలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి సీరియస్ అయ్యారు. ఎందుకు లోపాలు జరిగాయి, నాణ్యత లోపాలకు కారకులు ఎవరు అనే విషయంపై ఆయన ఆరా తీశారు. వీటిని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం తెలుస్తుంది. అవసరమైతే మేడిగడ్డపై విచారణకు ఆదేశిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది.